ఓం శాంతి. మనం ఎప్పుడు కూడా పరిస్థితులు బాగా లేవు, శరీరం బాగా లేదు, సమస్యలు వస్తున్నాయి అంటూ సతమతమవుతూ అలజడి చెందుతూ డిస్టర్బ్ అవుతూ ఉండకూడదు. శుద్ధంగా పాజిటివ్గా ఆలోచించటం మొదలుపెట్టాలి. ఒక గ్లాస్లో మురికి నీళ్ళని తీసుకోండి. ఆ మురికి నీళ్లు గ్లాస్ నిండా ఉన్నాయని మనకి తెలుసు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మంచి నీళ్లు తీసుకొని ఆ గ్లాస్లో పైనుండి పోయటం స్టార్ట్ చేయాలి. మనం పైనుంచి పోస్తున్న నీళ్ళ ద్వారా లోపల గ్లాస్లో ఉన్న మురికి నీరంతా మెల్లిమెల్లిగా బయటకు వెళ్ళిపోతుంది. అలా ఒక 2 నిమిషాలు పట్టొచ్చు, 3 నిమిషాలు పట్టొచ్చు. అలా మనం శుద్ధమైన నీరుని గ్లాస్లో చేర్చడం ద్వారా గ్లాస్లో ఉన్న మురికి నీరు ఎలా అయితే బయటికి వెళ్ళిపోయి తాజా అయిన నీరు గ్లాస్లో నిండుతుందో, అదే విధంగా శుద్ధమైన ఆలోచనలు, శక్తిశాలి ఆలోచనలు, శుభకరంగా ఉండే ఆలోచనలు పరిస్థితిని కూడా, పరేషాన్ని కూడా, దుఃఖాన్ని కూడా నెమ్మదిగా మెల్లిమెల్లిగా సమాప్తం చేస్తాయి. మనము వీరు బాగా లేరు, వారు బాగా లేరు, పరిస్థితులు బాగా లేవు, శరీరం బాగా లేదు అంటూ అశాంతి, ఆందోళనతో కూడిన ఆలోచనలు చేస్తూ కూర్చున్నట్లయితే అవి పోగా మనకు ఇంకా అలజడి, అశాంతి పెరిగిపోతూ ఉంటుంది. ప్రతిరోజు దుఃఖంలాగా అనిపిస్తుంది, అశాంతిగా అనిపిస్తుంది. అందుకని మన వంతు ప్రయత్నంగా మనం చేస్తూ ఉన్నట్లయితే, మనం శుభంగా ఆలోచించడం మొదలు పెడితే కొంతవరకు మనసుకు శాంతిని, శక్తిని పొంది మనం దేన్నైనా గెలవగలము, ఎదుర్కోగలము, సాధించగలము. ప్రతిదీ కూడా మనకు మంచి జరుగుతుందన్న ఆలోచనతోనే ప్రశాంతంగా జీవించగలుగుతాము. కాబట్టి పరిస్థితిని చూసి భయపడవద్దు, సమస్యలను చూసి భయపడకూడదు. ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారము కొన్నిసార్లు పరమాత్మ మనకు అందిస్తారు, టచింగ్ కూడా ఇస్తారు. కానీ మనం ఆందోళనతో ఉన్నప్పుడు, అశాంతితో ఉన్నప్పుడు పరిష్కారాన్ని పరమాత్ముని ద్వారా టచింగ్ మనము పొందలేము. కాబట్టి ముందు మనసుని శాంతం చేద్దాం, స్వధర్మంలో ఉందాం, శక్తిశాలిగా అవుదాం. ఆ తర్వాత మనసు నిమ్మలంగా ఉండడం ద్వారా పరిస్థితికి మార్గము గెలవగలము అని దానంతలాదే మనకు అర్థమవుతుంది. ఓం శాంతి.